హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈ రోజు బ్లాగ్ ఏం లేదు. సో చాలా మంది మీరు ఇన్ని రివ్యూస్ ఎలా చేస్తున్నారు, ఇన్ని రివ్యూస్ చేస్తే మీకు అకౌంట్ బ్లాక్ చేయరా, లేకపోతే ఇన్ని రివ్యూస్ ఏ యాప్స్ నుంచి వస్తాయి, విష్లింగ్ సోర్సింగ్ అంటే ఏంటి, అసలు రివ్యూస్ ఎలా చేస్తారు, రివ్యూస్ కి ఎవరు పంపిస్తారు, మీరే సొంతంగా కొనుక్కుంటారా అని చాలా డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు కదా. అందుకని ఈ రోజు క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ లో నార్మల్ గా మనం స్టార్టింగ్ లో మనమే రివ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. యాక్చువల్లీ నేను నార్మల్ గా చేసినప్పుడు కంటే రివ్యూస్ చేసినప్పుడే కొంచెం నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. కష్టపడి ఎంత వ్లాగ్స్ చేసినా సరే అస్సలు డబ్బులు రావు. ఉండండి, మా మామయ్య వచ్చాడు. వద్దు సొత్త కూర్చోతాలి. తీసే ఉంది నువ్వు గాని ఓకే, కూర్చో. ఆపండి అత్తయ్య. అవి కోసం చికెన్ తీసుకొచ్చారు, అందుకే బ్రేక్ అయితే వచ్చింది. సో మాకు రివ్యూస్ కి ప్రొడక్ట్స్ అయితే వస్తాయి, అవి కొన్ని యాప్స్ నుండి వస్తాయి. యాప్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకోవట్లేదు, ఫ్యూచర్ లో ఎప్పుడైనా చెప్తాను. నాకు వచ్చేసి ఫ్లిప్కార్ట్, షాప్షీ, మీషో నుంచి అయితే రివ్యూస్ కి వస్తాయి. ఇవైతే 7 days మనతోనే ఉంటాయి. రివ్యూ అయినా సరే ఇంట్లో అసలు ఖాళీ ఉండదు. అసలు నాకు ఇంకా ఇవాళ కొరియర్స్ కూడా ఓపెన్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా ఓపిక లేకైతే ఓపెన్ చేయట్లే. ఇంకా మా అత్తయ్య ఉన్నారు కాబట్టి వీడియో తీస్తున్నారు, లేకపోతేనా నాకు చాలా కష్టమయ్యేది. సో ఇక్కడ ఈ కొరియర్స్ ఉన్నాయి కదా, ఇవైతే ఇంకా నేను అన్బాక్సింగ్ చేయలేదన్నమాట. 6 కొరియర్స్ పెండింగ్ లోనే ఉన్నాయి. అప్పటికి ఇన్స్టాలో నేను చాలా రివ్యూస్ పెడుతూనే ఉంటాను, రోజుకి 5-6 వీడియోస్ అయినా పెడతానే ఉంటాను. చెప్పండి అత్తయ్య, వచ్చిన దగ్గర నుంచి మీకు ఎలా ఉంది పరిస్థితి? బానే ఉందా? సూపర్ సూపర్. రివ్యూ వీడియోస్ అత్తయ్య ప్రిపేర్ చేయాలంటే ఎగ్జామ్ కి. మా హవి ఏమో కొరియర్లు వస్తే చాలు. చీరలు తీసుకుంది, డ్రెస్సులు తీసుకుంది, అవన్నీ చాలా బాగా. ఎక్కువ వీడియోస్ తీస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఓకే. సో కొరియర్స్ వచ్చినాయి అనుకో, మా హవి ఏం చేస్తాడంటే కొరియర్స్ ఈయనకే ఇవ్వాలి. ఈయనకి లేదంటే ఏడుస్తాడు. కొరియర్స్ రాగానే ఓపెన్ చేద్దామా అంటాడు. కొరియర్స్ వస్తే హ్యాపీ అన్నమాట హవికి. చెప్పండి. ఇంట్లో ఎదురు ఖాళీగానే కూర్చుంటే ఎక్కడ నాకు టైం పాస్ అవుతుంది. వీడియోలు తీయడానికి, మా మనవడితో ఆడుకోవడానికి బాగా మంచిగా టైం పాస్ అవుతుందా? బాగుంది. సరే, నేను కంటిన్యూ చేస్తాను. సో సోర్సింగ్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్పేస్తాను. మామూలుగా ఎట్లా ఉంటదంటే విష్లింగ్ అనే ఒక యాప్ ఉంటుంది, లేదంటే మీషో క్రియేటర్ క్లబ్ అని ఉంటది. నాకు 30K ఫాలోవర్స్ వచ్చే వరకు ఏమి తెలీదు. బ్లాగింగ్స్ చేసేదాన్ని ప్రమోషన్స్ కూడా నాకు అస్సలు రాలే. వచ్చిన నా స్టార్టింగ్ ప్రమోషన్ బాటర్, దాని తర్వాత 500కి చేశాను. వాళ్ళు నన్ను రోజంతా టార్చర్ చేశారు, అలా ఎడిటింగ్ చేయి, ఇలా ఎడిటింగ్ చేయను. ఇక లాస్ట్ కి నేను చేయను అని చెప్పి తిట్టినాక అప్పుడైతే ఆ వీడియో పెట్టించారు. వాళ్ళు ఇచ్చే 500కి ఎంత టార్చర్ చేశారో నన్ను, అమ్మో. కానీ అప్పట్లో నాకు అదే గ్రేట్ అనమాట. సో ప్రమోషన్స్ పక్కన పెడితే, ప్రమోషన్స్ వాళ్ళెవరో ఇవ్వాలి వీళ్ళెవరో ఇవ్వాలనుకుండా రివ్యూస్ చేసుకుంటే మనకే ఒక అమౌంట్ వస్తుంది. ఎవరి మీద డిపెండ్ అయ్యి ఎవరెవరో ప్రమోషన్ ఇవ్వాలి, వాళ్ళెవరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటది. అయితే రివ్యూస్ ఎట్లా చేయాలంటే, ఇన్స్టాగ్రామ్ లో 500 ఫాలోవర్స్ అయితే కనుక మనం మీషో క్రియేటర్ క్లబ్ అనేది జాయిన్ అవ్వచ్చు. దానిలో మన క్రియేటర్ క్లబ్ లో జాయిన్ అయితే అఫిలియేట్స్ కనిపిస్తాయి అనమాట. ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఎంత కమిషన్ ఉంది. కొన్ని ప్రొడక్ట్స్ కి 0.5% ఉంటుంది, 3% ఉంటుంది, 4% ఉంటుంది, అలాగే 10%, 13%, 20%, 25% కమిషన్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. సో మనం చూసుకొని ట్రెండింగ్ లో ఏది ఉంది, జనాలకి ఏది బాగా యూజ్ అయింది. మెయిన్ బడ్జెట్, ఎక్కువ బడ్జెట్ అయితే ఎక్కువ మంది తీసుకోరు. తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీలో చూపిస్తే ఎక్కువ మంది తీసుకుంటే దాని నుంచి వచ్చే కమిషన్స్ తోటి మనకి ఇన్కమ్ అయితే వచ్చింది. అయితే ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, విష్లింక్ నుంచి ఇస్తాం కదా, దానిలో మనకి ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత 45 days to 60 days పడుతుంది. అందరు రిటర్న్స్ అయిపోయి మొత్తం కన్ఫర్మ్ అయిన తర్వాత 2 months తర్వాత మనకు పేమెంట్స్ అయితే జరుగుతాయి. విష్లింక్ లో నాకు వచ్చిన ఫస్ట్ శాలరీ ₹2. అది కూడా ఎప్పుడు ఆగస్టులోనే ఎప్పుడు వచ్చింది. 3 months కష్టపడితే ₹2 వచ్చింది ఫస్ట్ లో. దాని తర్వాత నేను మీషో క్రియేటర్ క్లబ్ అనేది తెలుసుకొని వాళ్ళే నన్ను కాంటాక్ట్ అయ్యారు. మీషో యాప్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఎట్లా చేయాలి ఏంటి అన్ని డీటెయిల్స్ చెప్పారు. కాకపోతే మీషో క్రియేటర్ క్లబ్ అంటే మన డబ్బులతో మనమే కొనుక్కొని రివ్యూ చేయాలి. జస్ట్ మన కమిషన్స్ కనిపిస్తాయి. డైరెక్ట్ గా మనం మీషో యాప్ నుంచి ఇన్స్టాగ్రామ్ ని కనెక్ట్ చేసేసుకొని అక్కడ నుంచి లింక్స్ ఇచ్చామంటే కనుక అక్కడ వీక్లీ శాలరీస్ ఉంటాయి. మీషోలో మీకు ₹20 రాని, ₹30 రాని, అవి కూడా మనకి వీక్లీ పడిపోతాయి. అట్లా ఉంటది మీషో. విష్లింక్ అయితే మంత్లీ శాలరీస్ ఉంటాయి. దాంతో పాటు ఫేస్బుక్ నుంచి కూడా మనకి శాలరీ వస్తుంది, మానిటైజేషన్ అయితే యూట్యూబ్ లాగా. దానిలో $25 అవ్వాలి. అది రివ్యూస్ కి కాదు, జనరల్ గా చెప్తున్నా. ఫేస్బుక్ కూడా ఉంటే ఎవరైనా మానిటైజ్ చేసుకోండి, శాలరీ వస్తుంది. అట్లీస్ట్ మంత్లీ రాపోయినా 2 months కోసారి వస్తుంది కదా, ఖాళీగా ఎలాగో పెడతానే ఉంటాను కాబట్టి చూసుకోండి. అండ్ మీషో క్రియేటర్ క్లబ్ అయితే చాలా బాగుంటది. మీషో ప్రొడక్ట్స్ అంటేనే ఎక్కువ మంది తీసుకుంటారు, మనకి ఎక్కువ కమిషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కంపేర్ టు అమెజాన్, ఫ్లిప్కార్ట్. తర్వాత షాప్సీ కూడా బాగుంటది. షాప్సీలో కూడా
కమిషన్స్ ఎక్కువ ఉంటాయి. మనం యూట్యూబ్ లో కూడా స్క్రీన్ పైన ట్యాగ్ చేసుకోవచ్చు. నేను ట్యాగ్ ప్రొడక్ట్స్ యాడ్ చేసిన తర్వాత నుంచే నాకు ఎంతో కొంత ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి. నా సొంత కంటెంట్ కి అయితే లాంగ్ వీడియోకి నియర్లీ నేను రోజుకు 2 అవర్స్ కష్టపడితే నాకు $1 కూడా రాదు. అంటే ఒక వీడియో నేను ఒక 1 డే కష్టపడితే 80 రూపీస్ కూడా రావన్నమాట. కానీ ఫస్ట్ లో నేను అలాగే ఇప్పటికీ కూడా నేను పెడుతున్నాను వదలకుండా. నాకు అదొక ఇక అలా ఉండాలి అన్నట్టు పెడుతున్నాను. బట్ మీరు కనుక ఓపిక ఉంటే రివ్యూస్ చేసుకోండి. కొంతకాలం మనం బాగా రివ్యూస్ చేస్తూ ఉంటే కొన్ని యాప్స్ వాళ్ళు అయితే మనల్ని కాంటాక్ట్ అవుతారు. లైక్ మీషో లాగా కొన్ని యాప్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మీషో, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలా యాప్స్ నుంచి మనకి ఏం కావాలో వాళ్ళకి లింక్స్ షేర్ చేస్తే వాళ్ళే మనకి సెండ్ చేస్తారు. సెండ్ చేస్తే మనం రివ్యూస్ చేసి వాళ్ళ యాప్స్ లో లింక్ ఇవ్వాలి. లైక్ విష్ లింక్ లాగా ఇంకొన్ని వేరే యాప్స్ ఉంటాయి. విష్ లింక్స్ లో ఏముంటాయంటే రివార్డ్స్ ఉంటాయి, కొలాబ్స్ ఉంటాయి. అవి కూడా ఎప్పుడు బాగా ఫాలోవర్స్ రావాలి. దాని తర్వాత విష్ లింక్ సోర్సింగ్ ఉంటుంది. విష్ లింక్ సోర్సింగ్ అంటే నాన్ మీషో సేల్స్, లైక్ మీషో సేల్స్ కాకుండా అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా కానీ ఇలాగ మనము 2.5 lakhs సేల్స్ చేయాలి 1 year లో. నాకైతే అసలు సేల్స్ అవ్వలేదు. నేను ఎక్కువ మీషో రివ్యూస్ చేసేదాన్ని కాబట్టి ఫోన్ కదిపేస్తున్నావు అవి. దాని తర్వాత నేను ఒక వైరల్ కోమ్ వీడియో చేశాను మార్చ్ లో. మా అత్తయ్య సర్జరీ అయిన కొత్తల్లో గుర్తుందా? మీరు ఇన్స్టాలో బాగా వెళ్ళింది అది. 70K మెంబర్స్ లింక్ అని అడిగారు. దాని నుంచి నాకు విష్ లింక్ సోర్సింగ్ అయితే ఓపెన్ అయింది. ఆ దానిలో ఎట్లుంటది అంటే విష్ లింక్ సోర్సింగ్ లో 5000 కాయిన్స్ అయితే మనకు వస్తాయి. అంటే 5000 కాయిన్స్ అంటే 5000 రూపీస్ అన్నట్టు. దానిలో అలా ఉంటది కాయిన్స్ అని. సో 5000 వర్త్ మనం మింత్రా నుంచి కానీ, నైకా నుంచి కానీ, లిబాస్ అని అలా వేరే వేరే ఏవో బ్రాండ్స్ ఉంటాయి. సో వాటి కంటే నాకు మింత్రా ఒక్కటే తెలుసు కాబట్టి మింత్రా నుంచి నేను డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకుంటా ఉంటాను. చేసుకుని రివ్యూ చేసేసి రిటర్న్ పెట్టేయాలి. ఒకవేళ మనమే ఉంచుకుంటే అక్కడ కాయిన్స్ అయితే పోతాయి. ఆ 5000 కాయిన్స్ అట్లా కొన్నాళ్ళు చేస్తే మరి కాయిన్స్ ఇంక్రీజ్ అవుతాయా ఏంటంటే ప్రస్తుతానికి నాకు తెలీదు. అది నాకు ఆన్ అయ్యి 1 మంత్ అవుతుంది. అలా చేయకూడదు. 1 మంత్ అవుతుంది. ఈ వేరే యాప్స్ ఉన్నాయి చూసారా, వాళ్ళైతే ఎంత బడ్జెట్ అయినా సరే పంపిస్తారు. వాళ్ళు ఏమంటే 7 days ఉంటాయి మన దగ్గరే. ఇంకా వాళ్ళు ఏంటంటే సేల్స్ టార్గెట్ అని ఒక యాప్ ఉంటుంది. వాళ్ళు సేల్స్ టార్గెట్ పెడతారు. ఆ టార్గెట్ రీచ్ అయితే మనకు కమిషన్స్ అనేవి వస్తాయి అన్నట్టు. ఆ వాళ్ళే పంపిస్తారు ప్రొడక్ట్స్. మనమే ఇన్ని ప్రొడక్ట్స్ కొని రివ్యూస్ చేయాలంటే మనకు వచ్చే జీతాలు కూడా చాలవన్నమాట. సో వాళ్ళే పంపిస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. కాదే వచ్చిన బాధలు ఏంటంటే ఇవన్నీ స్టోర్ చేసి మా అవి ఏ చిన్నది పడేసినా అది అయిపోయినట్టే కదా. ఇవన్నీ స్టోర్ చేయాలి. 7 days మనతోనే ఉంటాయి. అదే తలనొప్పి. ఎట్లా అయిపోయిందంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా, బయటకు వెళ్ళాలన్నా అమ్మో కొరియర్స్ వస్తాయి అని ఇదైతే వచ్చేస్తుంది, చూసుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఇలా రివ్యూస్ చేయడం వల్ల చాలా కొత్త వస్తువుల్ని చూస్తున్నాము. ఏది బాగుంది, ఏది బాగాలేదు అనే విషయాలు నాకు తెలుస్తున్నాయి. చాలా ఏది బాగా వెళ్తుంది, ఏది బాగా వెళ్తుంది అనేది తెలుస్తుంది. సో విష్ లింక్ సోర్సింగ్ అయితే ఇలా ఉంటది. మనం బాగా ఫాలోవర్స్ వస్తే కొన్ని యాప్స్ మీరు మీషో నుంచి చిన్న చిన్న ప్రొడక్ట్స్ 100, 200 అలా ప్రొడక్ట్స్ రివ్యూస్ చేయండి. ఖచ్చితంగా క్లిక్ అవుతారు. సో ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఎంతసేపు అయింది అత్తయ్య వీడియో? 7:17. సో ఐ హోప్ మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. చూసారు కదా మా ఇంట్లో నేను చూపించాను ఎన్ని కొరియర్స్ అయిపోయినాయి, పక్కన ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి. నాకైతే ఇంకా టైం సరిపోట్లా. నియర్లీ ఇంకా ఒక 6, ఒక 7 లోపల కూడా ఉన్నాయి. 8 to 9 ప్రొడక్ట్స్ నేను రివ్యూస్ చేయాలన్నమాట. 8 to 9 ప్రొడక్ట్స్ రివ్యూస్ చేయాలి. మళ్ళీ రేపు మళ్ళీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇంకా రోజంతా ఇదే అయిపోతుంది. ఇంకా ఈ 10-15 days నుంచి అయితే మా అత్తయ్య ఉన్నారు కాబట్టి నాకు చాలా వరకు నాకు టైమ్స్ ఏమవుతుంది. లేదంటే నైట్ మా ఆయన వచ్చేదాకా వెయిట్ చేసి మేము డిన్నర్ చేసి ఒక్కొక్కసారి తావి పడుకున్న తర్వాత వీడియో షూట్ చేస్తాం. ఎందుకంటే మార్నింగ్ లెగడమే, నేను యోగా క్లాస్, దాని తర్వాత ఇంట్లో పనులు, మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇంక నేను ఒక్కదాన్ని కూర్చొని షూట్ చేసుకుంటే నాకు అవ్వట్లేదు. అదేంటో తెలీదు. ఇన్స్టాగ్రామ్ లో నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేదానికంటే నేను డైరెక్ట్ గా వాయిస్ ఇచ్చి పెడితేనే కొంచెం రీచ్ బాగా వెళ్తుంది. ఇంకా సరేలే కొంచెం సేపు వెయిట్ చేసి అయినా వీడియోస్ తీసే పెడదాం అన్నట్టు అనుకునేదాన్ని. ఇంకా మా అబ్బాయి నన్ను నోరు మూసుకో అంటున్నాడు. అదనమాట సంగతి. బాయ్ చెప్పు. బాయ్ గాయ్. వర్షాన్ని పంపిస్తాడు లింక్ అని అంట. కామెంట్ చేయండి అవి బాబు, ఓకేనా? సో అదనమాట సంగతి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఏమన్నా యూస్ఫుల్ గా అయిందా, లేకపోతే ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అనేది చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో వచ్చింది. ఇప్పుడు బాయ్ అనకపోతే కొట్టేలా ఉన్నాడు. బాయ్ చెప్పు.